క్రీస్తులో. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం నేర్చుకుంటున్నాం అంశము, ఏ అంశంలో ఆగిపోయాం మనం? స్టెఫనీ యొక్క సందేశం. ఆ అంశంలోనే మనము కొనసాగుతున్నాం. గడిచిన వారం ఎవరి గురించి స్టెఫనీ మాట్లాడారు? యోసేపు గురించి మాట్లాడుతూ యేసయ్య పోలికలు యోసేపులో చూయించారు. ఆ విషయాలన్నీ కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం గమనిస్తే మన మూల వాక్యం ఏంటంట? అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 51వ వాక్యం. మన అంశమేమో దేవుని వాక్యానికి లోబడనొల్లని ప్రజలు అనే అంశం. స్టెఫన్ అంటున్నాడు, హృదయమును చెవులను దేవుని వాక్యమునకు లోపరుచుకొనవలనిలా వారలారా, మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు అని స్టెఫెను సంఘముతో, అనగా క్రీస్తు నామం పెట్టబడిన ప్రజలతో, అంటే శాస్త్రులు పరిచయులతో మాట్లాడుతూ వారిని హెచ్చరిస్తూ, మీరు మర్యాదగా దేవుని వాక్యానుసారంగా జీవించండి అని హెచ్చరిస్తున్నటువంటి మాటలు. దాంట్లో మనం అనేక విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాం. ఈ సమయంలో మనము స్టెఫనీ యొక్క సందేశము, ఎన్నో విషయం అది? స్టెఫనీ యొక్క సందేశము 6వ విషయంలో మనము నిలకడగలిగి అక్కడి నుంచి చాలా విషయాలు మనం నేర్చుకుంటున్నాం. స్టెఫనీ యొక్క సందేశము సభలో నిలబడి ప్రధాన యాజకులతో, శాస్త్రుల పరిచయులతో మాట్లాడుతూ ఆయన తెలియపరుస్తున్న విషయాలు, యోసేపును యేసుక్రీస్తును వారికి పరిచయం చేస్తూ యోసేపులో నుంచి యేసయ్య పోలికలను చూయించాడు. అలాగే ఈరోజు ప్రత్యేకంగా వారికి మరలా మోషేను స్టెఫను పరిచయం చేస్తున్నాడు. మోషే గురించి తన ప్రసంగంలో ఎత్తుకున్నాడు. ఎవరి గురించట? మోషే గురించి. మనకు ఈ అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 18వ వాక్యం నుంచి ప్రారంభమవుతుంది. యోసేపును ఎరగని ఐగుప్తులో ఒక క్రొత్త రాజు వచ్చారు. అక్కడ ఆ ప్రజల యొక్క అభివృద్ధిని ఓర్వలేక అతడు వాళ్ళని నశింపచేయాలనే స్థితిగతులు. ఆ తర్వాత మోషే జననం, మోషే ఎదుగుదల, మోషే ఒక ఐగుప్తీయుని చంపి పారిపోయిన ఉదంతాలు, వీటన్నిటి గురించి ఆయన ప్రసంగంలో చెప్తున్నారు. వాటన్నిటిని గురించి మనం నేర్చుకుందాం. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ఈ పునరుద్ధాన దినాన నీ పక్షంగా నిలబడుతున్న నీ దాసుని నీ కలవరి శిలువ చాటున మరుగుపరచండి అయ్యా. మానవ స్వరాన్ని మరుగుపరిచి దైవిక స్వరం మాత్రం మాకు వినిపించండి. యేసు దివ్యనామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా దేవుని ప్రియులారా, మనం గమనిస్తే 6వది మోషే యొక్క సందేశం. ఈ మోషే యొక్క సందేశంలో 2వ వ్యక్తి గురించి ఆయన చెప్తున్నాడు. మోషే గురించి ఆ శాస్త్రులకు, పరిచయులకు, ప్రధాన యాజకులకు పరిచయం చేస్తూ ఉన్నాడు. స్టెఫను మోషే గురించి చెప్పాడు. మోషేలో ఉన్న క్రీస్తు స్వరూపాన్ని వారికి చూపిస్తున్నాడు. మోషే జన్మించినప్పుడు అతని ప్రాణము తీయాలని ఫరో చూచాడని చెప్పాడు. మోషే గారు జన్మించినప్పుడు ఇదిగో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఇశ్రాయేలీలో జన్మిస్తాడు, యూదులకు ఒక ప్రత్యేకమైన వ్యక్తి జన్మిస్తాడు అనే విషయము తెలుసుకున్నప్పుడు, అప్పుడు పుట్టినటువంటి కానుపు పీటల మీదనే స్త్రీలు, ఇశ్రాయేలీల యొక్క స్త్రీలు కనడానికి నెలల మీద పడినప్పుడు, వాళ్ళు కనసిద్ధమైనప్పుడు ఐగుప్తులో ఉన్న మంత్రసానులకు చెప్పాడు ఫరో, ఇశ్రాయేలీల యొక్క స్త్రీలు కానుప పీటల మీద కనగానే ఆడబిడ్డలైతే బ్రతకనివ్వండి, మగ పిల్లగాడైతే
ఆ పసికందుని తల్లి కడుపులో నుంచి బయటికి వచ్చిన వెంబటి చంపేయండి, కత్తితో నరికేయండి అని ఒక కఠినమైన ఆజ్ఞ జారీ చేశాడు ఫరో. మోషే జన్మించినప్పుడు అతని ప్రాణం తీయజూచాడు. అలాగే క్రీస్తు కూడా జన్మించినప్పుడు ఆయన ప్రాణం తీయాలని రాజైన హెరోదు చాలా ప్రయత్నం చేశాడు. మోషే గురించి చెప్తూ, మోషేను జన్మించినప్పుడే చంపాలని ఫరో చూచాడు. పెద్దలారా, యాచకులారా, అలాగే క్రీస్తు కూడా ఈ లోకములో జన్మించినప్పుడు హెరోదు కూడా ఆయన చంపచూడాలని రకరకాలుగా ప్రయత్నించాడు అని వాళ్ళకు చెప్తూ ఉన్నాడు. మోషే తన ప్రజలను రక్షించడానికి ఫరో యొక్క అంతఃపురమును, దాని యొక్క ఖజానాలను, ఉన్నతమైన స్థితిగతులను విడిచిపెట్టి అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే మోషే గురించి హెబ్రీ పత్రికలో పౌలు రాస్తాడు కదా, ఇదిగో మనం గమనిస్తే అద్భుతమైన మాట రాస్తాడు. అల్పకాల పాప భోగములను అనుభవించుట కంటే క్రీస్తు విషయమైన నింద మోయుట నాకెంతో ధన్యకరమని ఆ మోషే భావించాడట. 11:25-27 వాక్యాలు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 25-27 వాక్యాలు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన ఎంచుకొని అల్పకాల పాప భోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. అరే, ప్రజలను రక్షించడానికి ఫరో అంతఃపురమును దాని ఖజానాలను వదిలి వాటిని పెంటతో సమానంగా వెంచుకొని వెళ్ళిపోయాడు మోషే. ఇది చెప్తున్నాడు. జరిగినటువంటి సంఘటనలు తన ప్రసంగములో ఎలా అయితే మోషే వెళ్ళిపోయాడో ఆ విషయాల గురించి చెప్తూ ఉన్నాడు. ఈనాడు దేవుని పేరు ధరించి ఒక సమర్పణ కలిగి, పిలుపు కలిగి, దేవుని సేవ చెయ్యకుండా, దేవుని పరిచర్య చెయ్యకుండా కొంతమంది దురాలోచనలు చేస్తున్నారు. ఏమనంటే, మోషేనే ఉన్న ధనాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే నేను ధనం సంపాదించి సేవ చేస్తానంటున్నారు. ఏం సంపాదించట? నేను డబ్బు సంపాదించి సేవ చేస్తానంటున్నారు. నేను కొంత సొమ్ము వెనకేసుకొని సేవ చేస్తానంటున్నారు. నీ వల్ల కాదు. దేవుని కొరకు ఐగుప్తు సుఖ భోగాలను మోషే అంతటి వాడు విడిచిపెట్టాడు. అపోస్తలుడైన పౌలు తనకున్నటువంటి పేరును, ధనమును, ఆస్తులను వాటిని పెంటతో వెంచి ఏమీ లేని రిక్తుడిగా దేవుని సేవకు బయలుదేరి వెళ్ళిపోయాడు పౌలు. ఇప్పుడున్నటువంటి వాళ్ళు సేవకి వెళ్ళాలంటే సొమ్ము కావాలి. అంటే దేవుడు చేతగాని వాడా? దేవుడు నిన్ను పోషించలేడా? దేవుడు నిన్ను బ్రతికించలేడా? దేవుడు ప్రజల్ని రక్షించడానికి నిన్ను ఎన్నుకున్నాడు, డబ్బు సంపాదించడానికి నిన్ను కోరుకోలేదు. జాగ్రత్త. యవనస్తుడా, యవనురాలా, సేవకులారా, విశ్వాసులారా, నీ పరిచర్య ధర్మం ఏమయ్యిందో, నువ్వు ఏది జరిగించాలో అది చెయ్యి. దేవుడు నీకు కావలసిన సమస్తము సమకూరుస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. అందుకనే భక్తుడైన దావీదు రాస్తాడు కదా, సంవత్సరముని దయాకిరీటము ధరింపజేసి ఉన్నావు, నువ్వు బయలు వెళితే అడవి బీడులు సైతము సారము వెదజల్లుతాయట. పచ్చిక పట్లు ఆనందముతో నడికట్టును ధరించుకొని సస్యలముతో ఉంటాయట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా మాట్లాడుతున్నప్పుడు కొంతమంది చాలా నవ్వు వస్తుంటుంది, బాధ కలుగుతుంది. భక్తులందరూ ఉన్నదాన్ని విడిచిపెట్టి సేవకెళ్తే ఇప్పుడు డబ్బు సంపాదిస్తాను. అరే, ధనము సమస్త కీడులకు మూలమని తిమోతి భక్తుడికి పౌలు భక్తుడు రాశాడు. హల్లెలూయా. ధనాపేక్ష కలిగి ఉండొద్దని చెప్పాడు. దేవుని మీద ఆధారపడి మనం బ్రతికితే మన కొరకు అరణ్యములో ఊటలు తెరవగలడు, ఆకాశములో నుండి మన్నాను కురిపించగలడు, ఎర్ర సముద్రము లాంటి శ్రమలలో గుండా మనల్ని నడిపించగలడు.
ఆమేన్. దేవుడు ఏమన్నా చేతగాని వాడా? చెప్పండి, చెప్పండి, చేతగాని వాడా? నువ్వు ఆ ఆలోచనలు చేసి ఆయన చేతగాని వాడిని చేస్తున్నట్టేగా. మర్యాదగా ఉండండి. మోషే తన ప్రజలను రక్షించడానికి ఫరో అంతఃపురమును దాని యొక్క ఖజానాలను విడిచి దూరంగా వెళ్ళిపోయాడు. ఎవరిని రక్షించడానికి? ప్రజల్ని రక్షించడానికి సమర్పణ కావాలి, ప్రజల్ని రక్షించడానికి పిలుపు కావాలి, ప్రజల్ని రక్షించడానికి దైవ ప్రత్యక్షత కావాలి, ప్రజల్ని రక్షించడానికి దర్శనము కావాలి, ప్రజల్ని రక్షించడానికి పరిశుద్ధత కావాలి, దేవుని స్వరం వినాలి. అంతేగాని ప్రజల్ని రక్షించడానికి డబ్బు అవసరం లేదు. నీ సమర్పణ అవసరం, నీ పిలుపు అవసరం, నువ్వు ఎంత దేవునికి లోబడుతున్నావో అదవసరం. డబ్బు చేత ప్రజల్ని రక్షించలేవు. మొన్న ఒక పాస్టర్ గారికి ఫోన్ చేశాను, అయ్యా మీటింగ్ పెట్టుకున్నాను రండి అంటే, నాకు ఫోన్ చేసావు కానీ మా సంఘానికి మాత్రం పత్రిక లేకు. ఎందుకు? భయం. ధనముతో సంఘాన్ని కాపాడుకుంటున్నారు. దేంతో అట? ధనముతో, డబ్బుతో. డబ్బుతో ఎన్ని రోజులు సంఘాన్ని నువ్వు మెప్పించగలవు? వాక్యముతో మెప్పించు. ప్రభు బండ మీద సంఘాన్ని కట్టు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. సంఘానికి మాత్రం పత్రిక లేకు, నీకు దండం పెడతాను, నా వరకు చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే డబ్బుతో మేనేజ్ చేస్తున్నారు. కట్టలేం, వారి బ్రతుకులు బాగుపడలేవు. అరే ఆ ఐగుప్తులో ఉన్న ఆ భోగ భాగ్యాలను విడిచిపెట్టాడు. ఎవరి కొరకట? క్రీస్తు కొరకు. నువ్వేమి విడిచిపెడుతున్నావు ఈరోజు దేవుని కొరకు? ఏం చేస్తున్నావు నువ్వు? అసలు నీకు మైండ్ పని చేస్తుందా? నీకు అసలు విశ్వాసిగా ఏదో ఇరగబొడుస్తున్నానని ఒక్కొక్కళ్ళు ఏమో ఫీల్ అయిపోతున్నారు ఎవరికి వాళ్ళు. నువ్వేం చేయట్లేవు. ఒకరోజు పనే వదిలిపెట్టలేకపోతున్నాం. ఆయన భోగ భాగ్యాలు, ధనాన్ని, అరే రాజకుమారుడయ్యే అర్హత ఉంది ఆయనకి ఫరో తర్వాత. ఎందుకంటే వాళ్ళ మమ్మీ పెంచుకున్న తల్లి ప్రమోట్ చేసింది ముందే, నీ తర్వాత నా కొడుకే కుర్చీ ఎక్కేదని. ముందే రిజిస్ట్రేషన్ చేయించుకుంది, కాగితాల మీద సంతకం పెట్టించుకుంది, బాండ్ పేపర్ల మీద, మోషేని సింహాసనం ఎక్కించాలి ఐగుప్తులో అని. కానీ మోషే ఏమన్నాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఫరో కుమారుడని అనిపించుకోవడానికి కూడా నామూషిగా, ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడానికి కూడా నామూషిగా ఫీల్ అయిపోయాడు. అదే మనమైతే, నేను రేవంత్ రెడ్డి మనిషిని, నేను కేసీఆర్ మనిషిని, వాడు మనల్ని డేకడు, మనం ఎవరో వానికి తెలియదు, అవునా? నేను ఫలానాయన మనిషిని అని మనకు మనమే గొప్పలు చెప్పుకుంటూ మెచ్చుకుంటూ ఉబ్బి, రాత్రి చెప్పానుగా, ప్రభువు మెచ్చుకునే వాడే యోగ్యుడు, తన్ను తాను మెచ్చుకునేవాడు. నేను పలానా డాష్ మనిషిని, పలానా డాష్ అమ్మ మనిషిని. ఏంది నువ్వు అక్కడ? ప్రైజ్ ది లార్డ్. అక్కడ అరే రాజ్యాన్ని ఏలేవు, ఆ అర్హతని వదిలేశాడు క్రీస్తు కొరకు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం అన్నిటి కొరకు కొట్లాడుతున్నాం, ఆస్తుల కొరకు, అన్నిటి కొరకు కొట్లాడుతున్నాం, అది నాది ఇది నీది అని. కానీ వాటన్నిటిని ఏం చేశాడట? వదిలిపెట్టాడు. ఎవరి కొరకు? ప్రజలను రక్షించడానికి. అలాగే క్రీస్తు తన ప్రజల్ని ఈ లోకము నుంచి విమోచించడానికి పరలోకమును దాని మహిమలను వదిలిపెట్టేసి వచ్చాడండి. చప్పట్లు కొడదామండి. క్రీస్తు ఈ లోకములో ఉన్న తన ప్రజలు పాపములో మగ్గిపోతుంటే వాళ్ళని పాపములో నుండి విమోచించడానికి ఆయన పరలోక రాజ్యాన్ని, దాని మహిమను వదిలిపెట్టి ఈ పాపలోకానికి నరవతారిగా దిగి వచ్చాడండి. ఆమేన్. హల్లెలూయా. యేసయ్యే దేవదూతల ఆరాధన పక్కన పెట్టాడు, దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని పక్కన పెట్టాడు. ఆ మహిమను భాగ్యముగా ఉన్నతగా ఎంచుకోలేదట, తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు?
స్టెఫను చెప్తున్నాడు, బాబు మోషేలో నుండి క్రీస్తుని చూపిస్తున్నాను. ప్రజలను రక్షించడానికి ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టి ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడానికి నామూషిగా ఫీల్ అయి అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు. అలాగే యేసు కూడా పరలోక రాజ్య మహిమలను విడిచిపెట్టి మానవులను విమోచించడానికి ఈ భూమి మీదకి నరవతారిగా వచ్చాడని వారికి బోధ చేస్తూ ఉన్నాడు. ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి 10 వాక్యాల్లో యేసయ్య పరలోకాన్ని విడిచిపెట్టాడని రాయబడి ఉంది. ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి 10. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును మహిమనుగా ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా దేవుడే పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని, చూడండి, పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడు మన కొరకు, తన ప్రజలను విమోచించడానికి. పరలోకమును దాని మహిమలను విడిచిపెట్టాడట. ఫిలిప్పి 2వ అధ్యాయం 6 నుంచి 10 వచనాల్లో. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా మనం ఏం విడిచిపెట్టుతున్నాం, మనం ఏం విడిచిపెట్టగలుగుతున్నాం? హల్లెలూయా. విడిచిపెట్టాలండి, త్యాగం చేయాలండి దేవుని కొరకు. ఒక సమర్పణ కలిగి ఉన్నప్పుడే దేవుని మహిమ ఏంటో నువ్వు చూడగలుగుతావు కల్లారా. దేవుని ప్రత్యక్షత ఏంటో నువ్వు చూడగలుగుతావు కల్లారా. హల్లెలూయా. అరే, దేవుని పిలుపు నాకు 2014లో వచ్చింది. దేవుని కొరకు నిర్దాక్షిణంగా రోజుకు 5,000 నా సంపాదన. ఎంత? 5,000 నా సంపాదన. దేవుని పిలుపుని అంగీకరించి ఈ సంపాదన కంటే ఒకప్పుడు తాగుబోతునైనటువంటి నా బ్రతుకును మార్చాడు. మరణ కేకలు వేసిన నన్ను రక్షించిన దేవుని ముందు ఈ 5,000 పెంటతో సమానం, ఈ పని పెంటతో సమానమని నిర్దాక్షిణంగా భార్యను, పిల్లలను, ఆ పనిని, ఆ సంపాదనను వదిలిపెట్టి దేవుని సేవ కొరకై బయలుదేరి వెళ్ళిపోయానండి. అప్పుడు దేవుని మహిమ ఏంటో చూడగలిగాను, దేవుని ప్రత్యక్షత ఏంటో చూడగలిగాను. ఏం విడిచిపెట్టగలుగుతున్నారు? ఊరికినే దేవుని సేవ చేస్తున్నారు అనుకుంటున్నారా? దాని వెనక ఎంతో మూల్యం చెల్లించాం. భార్యకు దూరమై, పిల్లలకు దూరమై వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో అన్న ఆలోచన కూడా మర్చిపోయి దేవుని మీదే ఆధారపడి బ్రతికిన స్థితిగతులు, పరిస్థితులు, ఏడ్చిన రోజులు. హల్లెలూయా. ఇది దేవుని కొరకు. నువ్వు దేవుని కొరకు ఏం చేయగలిగావు? పసిపిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు అది ఉంటే సేవ చేస్తాను, ఉన్నదాన్ని వదిలిపెట్టి సేవకి వెళ్ళంటే, లేని దాన్ని సంపాదించి చేస్తానంటే కుదరదండి. యేసయ్యే వదిలిపెట్టేశాడు. మీరేం వదిలిపెట్టగలుగుతున్నా? లోకాన్ని వదిలిపెట్టట్లేదు, లోకాశల్ని వదిలిపెట్టడం లేదు, దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వలేకపోతున్నారు, ప్రార్థించుకోలేకపోతున్నారు, ప్రార్థన కంటూ ఒక ప్రత్యేక సమయం పెట్టుకోలేకపోతున్నారు. అన్నిటికీ సాకులు 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 సాకులు. ఆఖరికి ప్రభు మనల్ని ఏమంటారో తెలుసా? ఇలా జీవితాంతం సాకులు సాకులు చెప్పుకుంటా పోతే నువ్వెవరో నేను ఎరగను, అక్రమము చేయువారులారా మీరు నా యొద్ద నుండి వెళ్ళిపోండి, మీరెవరో నాకు తెలియదు. దేవుని కొరకు ఒక సమయాన్ని సమర్పణ చేయండి, కొన్నిటిని సమర్పణ చేయండి. దేవుడు దీవిస్తాడు, దేవుడు మెచ్చుకుంటాడు. మోషే ప్రజల్ని రక్షించడానికి వెళ్ళిపోయాడు అన్ని వదిలిపెట్టి. యేసయ్య పరలోకాన్ని వదిలిపెట్టి భూమి మీదకి వచ్చాడు ప్రజలను విమోచించడానికని. యేసయ్యలో, మోషేలో నుండి యేసయ్యను చూపిస్తున్నాడు స్టెఫెను. మోషే మొదటిసారి ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళినప్పుడు వారాయనను తిరస్కరించారు. మోషేను
నువ్వెవడవయ్యా మమ్మల్ని రక్షించడానికి అని మోషేను నమ్మలేదు. మోషేను వాళ్ళు ఏం చేశారట, తిరస్కరించారు. మనకి ఇవన్నీ కూడా నిర్గమకాండం మూడవ అధ్యాయం నుంచి మనకు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. దేవుడు పంపిస్తే మోషేను మొదటిసారిగా ఇశ్రాయేలీల యొద్దకు వెళ్ళినప్పుడు మోషేను వారు తిరస్కరిస్తూ వచ్చారు. మోషే రెండోసారి వారి యొద్దకు వెళ్ళినప్పుడు వారు అతన్ని హత్తుకున్నారు. చప్పట్లు కూడా దేవుని మహిమ పరుద్దాం. రెండోసారి వెళ్ళినప్పుడు మోషేను ఏం చేయగలిగారట, హత్తుకున్నారు. అట్లాగే స్టెఫను చెప్తున్నాడు ఇలా మోషే గురించి చెప్పి, మన ప్రభు అయిన యేసు మొదటిసారి వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు ఆయన తిరస్కరించారు కాబట్టి ఆ రక్షణ అన్యజనులమైన మన యొద్దకు వచ్చింది. చప్పట్లు కూడా దేవుని మహిమ పరుద్దాం. మొదటి రాకడలో తన్ని తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి యేసయ్య వస్తే స్వజనులే, యూదులే, ఇశ్రాయేలీలే, నువ్వు మెస్సియావు కాదు, నువ్వు రక్షకుడివి కాదు, నువ్వు పాపుల రక్షకుడవు కాదు, మేము ఎదురు చూసే రాజువు కాదు, యూదుల రాజువు కాదు అని ఆయన తిరస్కరిస్తే ఆ రక్షణ మన యొద్దకు వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. మొదటిసారిగా ఆయన తిరస్కరించారు. నేటికి యూదులు ఇశ్రాయేలు దేశంలో యేసుని తిరస్కరిస్తూనే ఉన్నారు. మీరు కూడా యేసయ్యను తిరస్కరించారు అని చెప్తున్నాడు పెద్దలకు సభలో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయిన యేసుని మొదటిసారి వచ్చినప్పుడు వాళ్ళు తిరస్కరించారు. ఆయన రెండవసారి రాబోతున్నాడు. ఆ రెండవసారి వచ్చినప్పుడు వారు ఆయనను హత్తుకోబోతున్నారు. ఆయన ఎలా రాబోతున్నాడంటే వాళ్ళు ఆశించిన రీతిగానే యూదుల రాజుగా, రాజాది రాజుగా, వేవేల దూతల పరివారముతో, ఆర్భాటముతోనూ, దేవుని బోరతోనూ, ఇదిగో దూత పరివారముతోనూ, కడబోర శబ్దాలతో ఈ భూమి మీదకి యేసయ్య రాబోతున్నాడు. అప్పుడు యూదులందరూ కూడా ఆ మెస్సయ్యని హత్తుకోబోతున్నారు. ఆమేన్. మీరు తిరస్కరించారు, ఆయన రెండవ మారు రాబోతున్నాడు అని అప్పుడు మీరు హత్తుకుంటారు అని స్టెఫెను వాళ్ళకు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్టెఫెన్ వాళ్ళకు బలంగా, రోషముగా మోషేలో నుండి యేసయ్యని వాళ్ళకు పరిచయం చేస్తున్నాడు. ఆమేన్. మోషేలో నుండి యేసయ్యని వారికి పరిచయం చేస్తున్నాడు. హల్లెలూయా. రెండవసారి వచ్చినప్పుడు వారు ఆయనని హత్తుకుంటారు. అలాగే మోషే ఫరో శక్తి నుండి ఇశ్రాయేలును విడిపించడానికి ఎర్ర సముద్రాన్ని చీల్చి వాగ్దానము దేశం వైపు నడిపించాడు. ఏమండి, ఇశ్రాయేలీల్ని ఫరో శక్తి నుంచి విడిపించి ఎర్ర సముద్రాన్ని చీల్చి దాన్ని దాటించి వాగ్దాన దేశం వైపుకు ప్రజల్ని చేర్చాడు. హల్లెలూయా. వారిని తోడుకొని వెళ్ళాడు మోషే. అట్లాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా సాతాను శక్తి నుండి మనల్ని విడిపించి మనకు అడ్డుగా ఉన్నటువంటి పాపపు సముద్రాన్ని చీల్చి పరలోకమునకు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పరలోకానికి మార్గాలను మనకు చూపించాడు. ఆ పరలోక రాజ్య మహిమలను అనుభవించడానికి ఈ పాపపు మార్గపు యొక్క సముద్రాన్ని ఆయన ప్రాణ క్రయధనము ద్వారా చీల్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పాపపు అడ్డుగోడలు, ఈ పాపపు సముద్రాన్ని చీల్చి పరలోకానికి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఏ సముద్రాన్ని చీల్చాడట? పాపపు అడ్డుగోడలనే సముద్రాన్ని బద్దలుగా చీల్చి మనల్ని పరలోకానికి నడిపించాడు, నిత్య జీవంలోనికి నడిపిస్తున్నాడు. ఆమేన్. ఒకప్పుడు పాపపు యొక్క బంధకాల్లో కొన్ని సంవత్సరాల క్రితం నీవు నేను చిక్కుబడి ఉన్నాం. ఆ పాపపు యొక్క అడ్డుగోడల యొక్క సముద్రపు ఆవలి వైపున మనం ఉంటే ఆయన ప్రాణక్రయధనము చేత ఆ పాపపు సముద్రాన్ని చీల్చి అందులో నుంచి పరలోక మార్గంలోనికి మనల్ని నడిపించాడు కాబట్టి ఇక్కడ ఉన్నాం. లేకపోతే ఎక్కడో ఉందో. హల్లెలూయా. లేకపోతే
ఎక్కడో ఉందో ఇంకా పాపపు దాని అడ్డుగోడల మధ్య ఉన్న వారలారా, దానికి స్వస్తి చెప్పి ఈరోజే, ఎందుకంటే పాపం వలన వచ్చు జీతం మరణం. ఆ మరణం ఎలాగైనా సంభవించవచ్చు, జాగ్రత్త. హల్లెలూయా. ఎప్పుడు వస్తుందో తెలియదు, అందుకనే జాగ్రత్తగా ఉండండి. పాపపు యొక్క సముద్రాల్ని చీల్చి మనల్ని పరలోకమునకు ఆయన నడిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మోషేలో క్రీస్తు స్వరూపాన్ని మీరు చూడండి అంటున్నాడు స్టెఫెను. ఏమంటున్నాడు? మోషేలో క్రీస్తు స్వరూపాన్ని మీరు చూడండి బాబులు, మోషేలో నుండి మీరు చూడండి అని చెప్తా ఉన్నాడు. మోషే మోషే మీరు కలవరిస్తున్నారు. ఏమని కలవరిస్తున్నారు? మోషే మోషే దేవుణ్ణి వదిలిపెట్టారు. ఎవరిని వదిలిపెట్టారట? దేవుణ్ణి వదిలిపెట్టి, క్రీస్తుని వదిలిపెట్టి మోషే 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 అని మీరు కలవరిస్తున్నారు కదండి. నా వంటి ఒక గొప్ప ప్రవక్తను దేవుడు మీ వద్దకు పంపుతానని మోషే ప్రవచించింది ఈ క్రీస్తు గురించే మీరు గుర్తెరగరా అని ప్రశ్నించాడు. ఆమేన్. మోషే మోషే అని మీరు కలవరిల్తున్నారు కదా, ఆ మోషే అన్నాడు కదా, నా వంటి ఒక ప్రవక్తను మీ వద్దకు దేవుడు పంపిస్తాడని ఆయన ప్రవచించాడే, మీరు గుర్తెరగరా, దాన్ని తెలుసుకోరా అన్నాడు. ఎప్పుడన్నాడు మోషే? ఎక్కడన్నాడు? ఎవరైనా చెప్పగలరా? ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 16వ వాక్యం. ద్వితీయోపదేశకాండం 18:16. ఆ సమయమున కింద లైన్లో చదువమ్మ. నా వంటి మోషే అన్నాడు, అల్లనే నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో మీ కొరకు ఒకరిని పుట్టించును. చప్పట్లు కొడతారనుకున్నాను. పుట్టించాడా? పుట్టించలేదా? ఎక్కడ పుట్టాడు? యేసుక్రీస్తు అనే నామధేయుడిగా బెత్లెహేములో ఆయన జన్మించాడు. నజరేయుడైన వాడిగా నామం పెట్టబడిన వాడిగా నజరేయుడైన యేసు అని పిలువబడ్డాడు. నా వంటి ప్రవక్తను మీ కొరకు పుట్టిస్తాడని మోషేనే చెప్పాడయ్యా మీకు. ఆ మోషే ప్రవచించింది అయినా గుర్తెరగరా అందులారా అని ప్రశ్నించాడండి స్టెఫెను. ఎవరు ప్రశ్నించారు? స్టెఫెను. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 22లో కూడా పేతురు గారు అంటున్నాడు, పేతురు చెప్తున్నాడు, ఎందుకంటే ఇక్కడ ఒక కార్యం జరిగింది. ఎందుకంటే పేతురు, యోహాను, యాకోబు వీళ్ళు సాయంకాలం 3 గంటల సమయంలో దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేద్దామని దేవాలయపు మెట్లెక్కుతుండగా, దేవాలయపు యొక్క మెట్ల దగ్గర ఒక ఆ పుట్టు కుంటివాడు వాడేం చేశాడంటే అక్కడ అడుక్కుంటా ఉన్నాడు. అక్కడికి దైవజనులు రాగానే, అయ్యా మీ దగ్గర ఏమన్నా ఉంటే నాకు తులమో పొలమో ధర్మం చేయండి అయ్యా అని అడిగారు. అడిగితే, ఒరే బాబు వెండి బంగారాలు మా యొద్ద లేవురా. ఏమన్నారు? వెండి బంగారాలు మా యొద్ద లేవు, వెండి బంగారాలు మా యొద్ద లేవు బాబు, మాకు కలిగిందే నీకు ఇస్తాం. వాళ్ళలో కలిగింది ఏంది? వాళ్ళలో ఉన్నదేంటి? యేసయ్య శక్తి. వారిలో యేసయ్య ఉన్నాడు. ఎవరున్నారట? వారిలో యేసయ్య ఉన్నాడు. వారిలో యేసయ్య శక్తి ఉంది. గొప్ప దైవజనులు, వాళ్ళ దగ్గర ఏం లేవంట? వెండి బంగారాలు లేవు, మా దగ్గర ఉంది నీకు ఇస్తామన్నాడు. వాడు అనుకున్నాడు ఏ వజ్రాలు ఉన్నాయో, ఏమున్నాయో విలువైన ఇస్తాడు అనుకున్నారు. కానీ వాళ్ళలో ఎవరున్నారట? వాళ్ళతో ఏముందట? యేసయ్య శక్తి, యేసయ్య ఉన్నాడు. యేసు నామములో లేచి నిలబడు అన్నాడు పేతురు. ఆమెన్. ఆయన దగ్గర యేసు నామం ఉంది. ఆమెన్. నా దేవుని ప్రియులారా, ఈ ఉదంతం అక్కడ జరిగింది. గొప్ప కార్యం దేవుడు చేశాడు.
ఇక అందరూ మూకుముడిగా, శాస్త్రులు పరిచయులు మూకుముడిగా వచ్చి పేతురయ్య గారిని పట్టుకొని, నువ్వు వాణ్ణి స్వస్థపరుస్తావా, అసలు యేసు దేవుడు ఎట్లయితాడు అని వాదించి పేతుర్ని, యాకోబుని, యోహానుని చిత్రవధ చేయటం ప్రారంభిస్తే వాళ్ళు కూడా మోషేలో నుండి యేసయ్యను చూపిస్తున్నారు. చదవండి, అపోస్తల కార్యాలు 3:22-26 వచనాల వరకు చదువుదాం. మోషే ఇట్లా, నేను ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును, ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో ఆయన మాట వినాలి. అంతే. ఇంకా ఆ ప్రవక్త మాట, ఆ ప్రవక్త ఎవరు? మోషే మోషే అని కలవరిల్తున్నారు కదా, ఆ ప్రవక్త మాట అన్ని విషయాల్లో వినాలి. విననివాడు ప్రజలలో నుండకుండా సర్వనాశనం అవుతాడు ధర్మశాస్త్ర ప్రకారం. మోషే ఎవరి గురించి ప్రవచించాడు? యేసు గురించి చెప్పాడు. నా వంటి ఒక ప్రవక్తని మీ వద్దకు మీ ప్రజల్లో నుండి పుట్టిస్తాడు. ఆమేన్. అలాగే ఆ పేతురు యొక్క ప్రసంగములో వాళ్ళ పునాదులు కదిలాయి. ఇక్కడ స్టెఫను ప్రసంగం అదే, అక్కడ పేతురు ప్రసంగము అదే. మోషే మోషే అని కలవరిల్తున్నారు కదా. నా వంటి ఒక ప్రవక్తను మీలో పుట్టిస్తాడని ఆ క్రీస్తు గురించి ఆయన ప్రవచిస్తే మీరు నమ్మరా? ఆ మోషే ప్రవచించిన మాట మీరు నమ్మరా? మరి ఇంకెవరి మాట నమ్ముతారు? ఎవరి మాట విశ్వసిస్తారు అని తడ పెడ వాయించేశారమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. మన విశ్వాసులు కూడా పాస్టర్ గారి మాట, బైబిల్లో దేవుని మాటలు వాళ్ళు పాస్టర్ గారులు ఇలా ఉండాలి, అలా ఉండాలి, శ్రమల్లో నమ్మకంగా ఉండాలి, కష్టాల్లో నమ్మకంగా ఉండాలంటే వినరు. ఎవరో దారిన పోయే దానయ్యల మాట, దానమ్మల మాటలు, అమ్మో మళ్ళీ ఎవరైనా దానమ్మ నా మీదకి రాకండి, టూకీగా అన్నాను. హల్లెలూయా. మళ్ళీ నీ గురించి అయ్యగారు అన్నాడని ఊది మళ్ళీ లేనిపోని పంచాయతీ పెట్టి మాకు మనశ్శాంతి లేకుండా చేయకండి. హల్లెలూయా. ఆ టూకీగా ఆ మాట వాడాను. వాళ్ళు చెప్పిన దాన్ని విని అది చేయడానికి ఈ నానా బాధలు, యాతనలు పడతా ఉంటారు. హల్లెలూయా. అలాగే మోషే దేవుని చేత మీ యొద్దకు పంపబడిన వాడు, ఐగుప్తు నుండి మిమ్మును విడిపించాడు మోషే. ధర్మశాస్త్రమును మీకు ఇచ్చిన మోషే, అరణ్యములో మిమ్మును నడిపించిన ఆ మోషే ప్రవచించిన క్రీస్తుని కూడా మీరు తృణీకరిస్తున్నారు అని ప్రశ్నించాడు. ఆమేన్. ఏం చేస్తున్నారట? ఆ మోషేని కూడా మీరు వాళ్ళ ఏలుతో వాళ్ళ కళ్ళనే పొడుస్తున్నాడు. మీరు మోషే మోషే అని కలవరిల్తున్నారు, ఆ మోషేని కూడా మీరు తృణీకరిస్తున్నారని స్టెఫన్ అంటున్నాడు. ఆనాడు మీ తండ్రులు మోషేను తిరస్కరించినట్లే నేడు మీరు కూడా క్రీస్తుని తిరస్కరిస్తున్నారు. ఆ రాజుల్లో మోషేను ఎర్ర సముద్రం దగ్గర నుంచి తిరస్కరిస్తూ వచ్చారు. రాలేదా? నువ్వు దేవుని సేవకుడివా? ఐగుప్తులో సమాధులు లేవన్నట్లు, దిక్కులేని చావు మేము చచ్చి ఇక్కడ మా కళేబరాలు ఈ అరణ్యంలో ఉండునట్లు మమ్మల్ని తీసుకొస్తావా అని ఆ రోజు నుంచి మొదలు పెడితే మోషే పాపం వాగ్దాన దేశం చూడకుండా ఈ లోకయాత్ర ముగించేంత వరకు కూడా అతన్ని పీడ్చి పిప్పి చేసి తిరస్కరించారు. అడుగడుగున నువ్వు సేవకుడివా? నీతోనే దేవుడు మాట్లాడతాడా? మాతో మాట్లాడని సొంతవారు, పాలెములో ఉన్న ప్రజలు, స్వజనులు అందరూ అతన్ని తిరస్కరించారు. మీ తండ్రులు తిరస్కరించారు మోషేను. ఆయన్ను తిరస్కరించినట్లే మీరు కూడా ఇప్పుడు క్రీస్తును తిరస్కరిస్తున్నారు. బుద్ధిహీనులారా! ఏమంటున్నాడు? బుద్ధిహీనులారా. మీ చరిత్ర మొత్తం చూస్తే ఏంటంటే అవిధేయత కనబడుతుంది అన్నాడు స్టెఫను. మీ చరిత్ర మొత్తం తిరగదోడితే నిర్గమకాండం నుంచి ఏంటంట? అవిధేయత, తిరుగుబాటు స్వభావం. ఆనాడు మోషే మీద మీ తండ్రులు తిరగబడ్డారు. ఈరోజు మీరు క్రీస్తు మీద తిరగబడుతున్నారు.
ఇకనైనా గుర్తు చేసుకుని మర్యాదగా యేసుని నమ్మండి అని మోషేలో నుండి క్రీస్తుని పరిచయం చేస్తున్నాడు, చూపిస్తున్నాడు స్టెఫెను. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ చరిత్ర మొత్తం చూస్తే ఏంటట? అవిధేయత, హింస. ఏముందమ్మా? అవిధేయత, హింస. చరిత్ర అంతా కూడా. మరి మన చరిత్ర, మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర ఉంది. మన చరిత్ర ఏంటి? పాత చరిత్ర సమాధి చేశాం, మరి కొత్తగా జన్మెత్తాం యేసయ్యలో. మరి చరిత్ర ఎలా ఉండాలి? యేసయ్య నచ్చేదిగా, యేసయ్య మెచ్చేదిగా, యేసయ్య ఇంటికి వెళ్ళేదిగా ఉండాలి మన చరిత్ర. హల్లెలూయా.